ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలియున్న వాడెవడు? కీర్తనల గ్రంథము 113వ కీర్తన 5వ చరణం. హూ ఈజ్ లైక్ ద లార్డ్ అవర్ గాడ్ హూ ఈజ్ సీటెడ్ ఆన్ హై. సామ్స్ చాప్టర్ 113 వర్స్ 5. ఈ రోజు నిమిత్తము కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము సేవించే దేవుడు వంటి దేవుడు ఎవరు లేరు. ఆయన వంటి దేవుడు ఇలలో లేడు. ఆయన అద్భుతకరుడు, ఆలోచనకర్త, గొప్ప దేవుడు, మహిమ ప్రభావముతో నిండుకొనినటువంటి దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. అలాంటి దేవుడు మన యేసయ్య. ఈ లోకంలో మనుషులమైన మనము ఎప్పుడు కూడా పోల్చుకొని చూసుకోవడం అలవాటే కదండి. మనము మనతో ఉన్న వారితో పోల్చుకుంటాం, స్నేహితులతో పోల్చుకుంటాం, మన రిలేటివ్స్ తో పోల్చుకుంటాం, వారి యొక్క జీవిత విధానముతో పోల్చుకుంటాం. ఇలా ఒక గ్రూప్ లో ఎవరైనా ఎక్కువ స్థానం కలిగి ఉన్నారంటే, మంచి ఉద్యోగం కలిగి ఉన్నారంటే, బాగా సంపాదించినటువంటి పరిస్థితులు ఉన్నాయంటే, మిగతా వారంటారు మన గ్రూప్ లో వీడిని మించిన వాడు ఎవరు లేరు, ఈమెను మించిన వారు ఎవరు లేరు అని మాట్లాడుతూ ఉంటారు. అయితే మనము గమనించాలి, మనిషి యొక్క స్థితి ఎప్పుడు ఒకేలా ఉండదు, మారుతూ ఉంటుంది. ఈ రోజున లో స్థితిలో ఉన్నవారు రేపు గొప్ప స్థితిలోనికి వెళ్ళవచ్చు. పనికి రాడు అని అనుకున్నవారు పనికొచ్చేలా మారొచ్చు, అద్భుతముగా ఆశీర్వదింపబడొచ్చు. అన్ని రోజులు ఒకేలా ఉండవు కదండి. అందుకే మనతో ఉన్న వారిని ఎప్పుడు తక్కువ అంచనా వేయవద్దు. ఈరోజు వారి పరిస్థితిని చూసి భవిష్యత్తుని నిర్ణయించవద్దు. ఈ రోజు మంచి అనుకున్న వారే చెడుగా మారొచ్చు, ఈ రోజు చెడు అనుకున్న వారే రేపు మంచిగా అవ్వచ్చు. అవును, అంటే మనిషిలో మనము మార్పును చూస్తున్నాం, ఎప్పటికీ చూస్తూనే ఉంటాము కూడా. కానీ మన దేవుడు అలా కాదు కదా. ఆయన్ని ఎవరితో పోల్చలేము, ఎవరితో అనుసంధానము చేయలేము. కొందరు అంటూ ఉంటారు, మేనమామ పోలికొచ్చింది, మేనత్త పోలికొచ్చింది, తాత పోలికొచ్చింది అని. కానీ దేవుని పోలికలు ఎవరికి రావు. ఆయనలా ఎవ్వరు ఉండలేరు. భక్తుడైన పౌలు అంటాడు, నేను యేసుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని. మనము ఆయన్ను పోలి నడవడానికైతే ప్రయత్నిస్తాము గాని ఆయనలా ఉండలేము. ఎందుకండి అంటే ఆయన అందరిలాంటి వాడు కాడు. ఆయన క్షమించగలడు, మరి మనం క్షమించగలమా? ఆయన తిట్టిన వారిని, ఆయన్ని దూషించిన వారిని, ఆయన్ని గాయపరిచిన వారిని ఆయన క్షమిస్తాడు. మనల్ని ఆయన నిత్యము క్షమిస్తూనే ఉన్నాడు. మనం ఎన్నిసార్లు ఆయనకు విరోధంగా ఉన్నా సరే క్షమించాడు కాబట్టే ఈ రోజున సజీవముగా ఉన్నాం. ఆయన మార్పులేనటువంటి వాడు. ఆయన పరిస్థితులకు, కాలమునకు, మనుష్యుల ప్రవర్తనను ఆధారము చేసుకొని, అవకాశవాదం చూసుకొని, స్వార్థం చూసుకొని, స్వలాభం కోసం ఆయన మారడు. ఆయన మార్పులేని వాడు, యుగ యుగములకు ఏకరీతిగా ఉండువాడు అని వాక్యము సెలవిస్తుంది కదా. మరి మనము మారతాము. ఈ క్షణం ఒకలా ఉంటే మరో క్షణం మరొకలాగా ఉంటాము. అలాంటి దేవునితో ఎవరికైనా పోలిక ఉన్నదా? ఆయన సర్వశక్తిమంతుడు. ఆయనకు ఈ లోకం పైనను అందులోని సమస్తము పైనను అధికారం ఉంది. ఆయన గద్దిస్తే మాట విననివి ఏవీ లేవు. ఆయన మాట పలుకగా కాని పని ఏదీ లేదు. ఆయన అనుకున్న పనిని ఆపగలిగే శక్తి ఏ వ్యక్తి శక్తికి లేదు. మరి మనిషి శక్తి ఎంత, వారి బలం ఎంత? అటువంటి వారు, మట్టి వంటి వారు దేవుణ్ణి పోలి ఉండగలరా? ఈ రోజున కొందరు వారికి వారే ప్రకటించుకుంటున్నారు, మేము దేవుళ్ళము అని, అందరూ మాకు మొక్కండి అని, మాకు ఆ శక్తి ఉంది ఈ శక్తి ఉందని బయలుదేరుతున్నటువంటి వ్యక్తులు ఎంతో మంది మనకు తారసపడుతుంటారు. కానీ మన దేవుని పోలిన దేవుడు ఉండడు. ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఎక్కడ అంటే ఉన్నతమందు. ఆకాశము ఆయన సింహాసనము, అయితే భూమి ఆయన పాదపీఠము. అటువంటి గొప్పవాడు మన దేవుడు యేసయ్య.
మనుష్యుల జీవితాలను కడుతున్నాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయనలో పాపము ఉందని స్థాపించిన వారు ఎవరు లేరు. అలాంటి దేవుణ్ణి పోలిన వారు ఎవరు లేరండి. అలాంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు నీ జీవితాన్ని మార్చగలడు, నీ స్థితిని మార్చగలడు, నీకు ఆరోగ్యం ఇవ్వగలడు, నీకు జ్ఞానం ఇవ్వగలడు, నీ కుటుంబాన్ని కట్టగలడు. అలాంటి జీవము కలిగిన దేవుని దగ్గర నీవు ఉన్నావు కాబట్టి ధైర్యంగా ఉండు, విశ్వాసముతో జీవించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన తండ్రి, వందనాలయ స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. అయా, ఈ యొక్క మే మాసమంతా కూడా కాచి కాపాడి అయా, పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినను తగలకుండా ప్రభా మమ్మల్ని తండ్రి కంటికి రెప్పలా కాపాడిన విధానమును బట్టి వందనములయ్యా, స్తోత్రములయ్యా. అవును తండ్రి, ఉన్నతమందు ఆసీనుడై ఉన్నటువంటి దేవుడవు ప్రభా. అయా, నిన్ను పోలిన వారు ఎవరూ లేరు తండ్రి. అయా, నీ యొక్క శక్తిని ఆపేవారు ఏ వ్యక్తి శక్తి లేదు నా ప్రభా. అవును తండ్రి, గొప్ప దేవుడవు తండ్రి, సర్వశక్తిమంతుడవయ్యా, ఆదుకునే దేవుడవు, ఆదరించే దేవుడవు, బలపరిచే దేవుడవు తండ్రి, మీకు స్తోత్రములు. అవును తండ్రి దేవా, ఈ రోజున ఎందరైతే బిడ్డలు అనారోగ్యముతో బాధపడుతున్నారో ప్రభా, అయా వారి బాధను తండ్రి తృణీకరించే దేవుడవు కాదు తండ్రి. వారికి మంచి ఆరోగ్యం ఇచ్చి మీ సన్నిధిలో నిలవబడేటువంటి కృపను దయచేయువాడవు తండ్రి. అయా, మూగవారికి సైతము మాటలు రప్పించిన దేవుడవు తండ్రి, కుంటివారిని సైతము నడవగలిగేలా చేసిన దేవుడవయ్యా. మరి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న అనారోగ్య సమస్యలను యేసు నామములో కొట్టివేయండి. అమూల్యమైనటువంటి మీ యొక్క రక్తాన్ని బిడ్డల పైన ప్రోక్షించమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు అప్పుల ఊబిలో కూరుకొని పోయి ఉన్నారో ప్రభా, అయా వారిని మీరు లేవనెత్తండి. ఆ అప్పుల ఊబిలో నుండి వారికి విడుదల దయచేయండి నా తండ్రి. వారి కుటుంబంలో ఉన్నటువంటి లేమికరమైన పరిస్థితులను కొట్టివేయండి అయ్యా. వారికి సమృద్ధిని దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. కుటుంబంలో నెమ్మదిని దయచేయండి, శాంతిని, సమాధానాన్ని ప్రసాదించండి తండ్రి. ముఖ్యంగా భార్య భర్తల మధ్య విభేదాలను యేసు నామములో కొట్టివేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభువా, చిన్న బిడ్డలను కాచి కాపాడండి అయ్యా. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. యవన వయసులో మీ యొక్క అయా మరి తండ్రి జ్ఞానము చేత వారిని నింపమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభ, చెడు వ్యసనాలు అయా, చెడు స్నేహాల నుండి విడుదల దయచేయండి. ఆ డ్రగ్స్ ఎడిక్షన్ నుంచి, మొబైల్ ఎడిక్షన్ నుంచి, ఆ గేమ్స్ ఎడిక్షన్ నుంచి విడుదల దయచేయండి నా ప్రభ. అయా మరి దేవా, నీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని ప్రతి యవ్వన బిడ్డకు ప్రసాదించండి. వివాహాల విషయంలో ప్రభా మీ చిత్తం ఏమిటో బిడ్డలకు బయలుపరచండి. సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించండి. విశ్వాసి అయినటువంటి బిడ్డకు విశ్వాసి అయినటువంటి భాగస్వామిని మీరు వారికి దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా తండ్రి, అయా సంతానము లేక బాధపడుతున్న బిడ్డలు ఎందరో ఉన్నారు తండ్రి. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి సంతానాన్ని దయచేయండి నా ప్రభా. సంతులేని దాన్ని ఇల్లాలుగాను, కుమార్ల సంతోషముగా గల తల్లిగా చేస్తానని మాట ఇచ్చారు ప్రభా. మరి దేవా, బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని తండ్రి అవమానాలన్నిటినీ కొట్టివేసి ఆశీర్వాదకరంగా మార్చి మీ సన్నిధిలో సాక్షిగా నిలవబెట్టుకోండి ప్రభా. అదే విధంగా గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తల్లి బిడ్డకును క్షేమాన్ని దయచేయండి నా ప్రభా. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా బిడ్డలకు మీరు తోడుగా ఉండండి ప్రభా. ఎటువంటి అనారోగ్య సమస్య లేకుండా మీ యొక్క కాపుదల్లో వారిని భద్రపరుస్తూ రమ్మని వేడుకుంటున్నామయ్యా. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభా చెప్పుకోలేనటువంటి సమస్యతో బాధపడుతున్నారో ప్రభా, అయా వారికి హృదయములో ఉన్న తండ్రి ఆ వేదనంతటిని కొట్టివేయండి నా ప్రభా. నా తండ్రి, బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి, చేతి పని చేసుకున్న వారిని ఆశీర్వదించండి, కూలి పని చేసుకున్న వారికి మీరు తోడుగా ఉండండి ప్రభా. అయ్యా అదే విధంగా నా ప్రభా నష్టాలను లాభకరంగా మార్చమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా అనాథలను ఆదరించండి, అభాగ్యులను ఆదుకొనండి, తల్లిదండ్రి లేని వారి పక్షముగా మీరుండి న్యాయము తీర్చండి. కోర్టు సమస్యలు, భూతగాథ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. అదే విధంగా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి, సంఘాలను విస్తరింప చేయండి. అయ్యా దైవజనులందరూ
అందరికీ మంచి ఆరోగ్యము, జ్ఞానము, అయా విశ్వాసమును, అయా అభిషేకము వారిపైన ఉంచమని వేడుకుంటున్నామయ్యా. మార్గమంతటిలో బిడ్డలకు మీరు తోడై ఉండమని, అయా అదే విధంగా రక్షణ లేని బిడ్డలకు రక్షణను దయచేయమని వేడుకుంటూ, ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు తోడై ఉండమని బ్రతిమిలాడుకుంటూ, తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని, మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.